హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దుర్గారావు. సో ఈ రోజు కూడా ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకైతే అందిస్తున్నాను. సో జనరల్ గా ఏంటంటే మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా గ్రోత్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన కొన్ని ఏఐ టూల్స్ అనేవి అయితే ఉంటాయి. ఆ ఏఐ టూల్స్ ఏంటి అనేది అయితే నేనైతే మన ఛానల్ ఎక్కువగా తీసుకొస్తున్నాను. సో అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కోసం కావాల్సిన కొన్ని టెక్నిక్స్ ఏంటి అనేది కూడా మన ఛానల్ ఎక్కువగా అయితే తీసుకొస్తున్నాను. సో అందులో భాగంగానే ద బెస్ట్ ఏఐ టూల్ అనేది అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను. సో ఇందుకే ఈ ఏఐ టూల్ ఏంటి అనేది అయితే మనం అయితే చూద్దాం. క్యాప్షన్ ట్యూబ్ ఏఐ. క్యాప్షన్ ట్యూబ్ ఏఐ మీరు ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లయితే దానికోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అయితే వస్తుంటాయి. ఈ క్యాప్షన్ ట్యూబ్ ఏఐ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా సరే షార్ట్స్ క్రియేట్ చేస్తాం లేదంటే లాంగ్ వీడియోస్ క్రియేట్ చేసినా సరే సో దానికి కావాల్సిన ఆటోమేటిక్ క్యాప్షన్స్ లైక్ టైటిల్ రావడం కానీ సో మనం మాట్లాడినప్పుడు మధ్యలో ఒక నేమ్స్ ఈ విధంగా క్యాప్షన్ వస్తుంటాయి చూసావా. సో ఆ విధంగా నేమ్స్ రావడం, సో అదే విధంగా కింద సబ్ టైటిల్ ఇవ్వడం, సో ఇటువంటివన్నీ కూడా ఆటోమేటిక్ గా చేసే టూలే మనకి క్యాప్షన్ ట్యూబ్ ఏఐ. సో దీనికోసం మనం చేయాల్సింది ఏమీ లేదు. మన వీడియో అనేది తీసుకొచ్చి ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ క్యాప్షన్ ట్యూబ్ ఏఐ ఉందో అక్కడ కానీ ఇచ్చినట్లయితే సో ఆటోమేటిక్ గానే అది రకరకాల క్యాప్షన్స్ అనేది మనకైతే ఇస్తుంది, ఇంక్లూడింగ్ టైటిల్ అండ్ క్యాప్షన్స్ అండ్ సబ్ టైటిల్స్ కూడా. సో ఇదైతే మనకి ఆటోమేటిక్ గానే ఇస్తుంది. సో విత్ ఇన్ ఆఫ్ టైమ్ లోనే. సో ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్ గా ఆటో క్యాప్షన్ ఇన్ వన్ క్లిక్. సో ఒక క్లిక్ లోనే ఆటో క్యాప్షన్ మనకి కంప్లీట్ గా క్యాప్షన్స్ అన్ని ఇస్తాయి. సో ఇక్కడ మనం మాన్యువల్ గా కూడా ఇవ్వచ్చు క్యాప్షన్స్ అనేవి. సో అది ఆటోలో కూడా సో అది మనం ఏదైతే వీడియో ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి సమ్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే సో ఆటోలోనే దాని యొక్క క్యాప్షన్ విత్ పర్ఫెక్ట్ టైమింగ్ తో సహా మనకైతే ఈ ఏఐ టూల్ ఏదైతే ఉందో సో ఇదైతే మొత్తం తనగానే చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. సో ఆటో క్యాప్షన్ రిలేటెడ్ గా మనకి ఏం చేయాలన్నా సరే సో మనకి ఎగ్జాక్ట్ గా ఈ ఏదైతే ఉందో క్యాప్షన్ ట్యూబ్ ఏఐ అయితే మనం అయితే ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే ఆ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకున్నాం మన యూట్యూబ్ ఛానల్ లో కానీ పెట్టుకున్నట్లయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో మనకి గ్రోత్ కూడా అవుతుంది, లైక్స్ పెరుగుతుంటాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు. సో ఈ విధంగా అయితే మనకైతే చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఓకే, సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళి మీరు క్యాప్షన్ ట్యూబ్ ఏఐ కానీ మీరు కానీ టైప్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. వన్స్ దీనిపై లింక్ ఏదైతుందో ఆ లింక్ కానీ మనకి క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ గా దాని యొక్క డాష్ బోర్డ్ ఏదైతుందో డాష్ బోర్డ్ మొత్తం మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వన్స్ ఇందులో మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. సో సైన్ ఇన్ అయ్యి కూడా మీరు మీ వీడియోస్ అనేది అయితే మీ వీడియోకి క్యాప్షన్ అనేది అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కానీ మీకు కానీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ అనేది అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ మనకి ఈ క్యాప్షన్ ట్యూబ్ ఏఐని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే కాన్సెప్ట్ అయితే మనకైతే కంప్లీట్ గా తెలుస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో మీరైతే నాకైతే మెసేజ్ చేయొచ్చు. పాసిబుల్ అయినంత వరకు అయితే నేనైతే గైడ్ చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో అనేది ఐ థింక్ మీకు బాగా నచ్చే ఉంటుంది. సో లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే డెఫినెట్ గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందంటే జస్ట్ అలా షేర్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.